హాయ్ అండి, నేను సుమిత్ర. ఇవాళ నేను పాలకూరతోటి పకోడీలు ఎలా వేయాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా పప్పు నానబెట్టుకుని నేను పచ్చిశనగపప్పుని నానబెట్టేసాను. నానబెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద మీడియం సైజు ఆనియన్స్ 2 కట్ చేసుకొని వేసుకున్నాను. పాలకూర 2 కట్టలు తీసుకున్నానండి. బాగా వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ పాలకూర ఇందులోకి వేసుకొని పకోడీలు అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. పాలకూర అంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనము పకోడీలాగా వేసేసుకోవాలన్నమాట. ఈ పాలకూర వేస్తున్నాం కదా, సూపర్ ఉంటుందండి. మంచి క్రిస్పీగా వస్తుంది అండ్ మంచి హెల్దీ కూడా కదా. పాలకూర ఐరన్ ఉంటుంది పాలకూరలో. రోజు డైలీలో తీసుకుంటే కూడా హెల్త్ చాలా మంచిదన్నమాట. అందుకని నేను ఈ విధంగా పకోడీల రూపంలో అండ్ పాలకూర ఎక్కువ చేస్తూ ఉంటాను అన్నమాట. పాలకూర దొరికినప్పుడల్లా ఈ విధంగా చేస్తూ ఉంటాను పకోడీలు. సూపర్ ఉంటాయి, ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. ఇప్పుడు ఈ విధంగా చిన్నగా మనం పకోడీలు వేసేసుకోవాలి. పకోడీలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. ఈ కలర్లో వస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి తీసేసుకుందాము. పకోడీలన్నీ కూడా గిన్నెలోకి తీసేసుకోవాలి. మిగిలిన పిండి కూడా పకోడీలుగా వేసేసుకొని తీసుకోవడం అంతే. మనకు ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ పకోడీలు రెడీ అయిపోయి, వేడి పకోడీలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.